హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గాలి బలంగా వీచింది. అభ్యర్థులు భారీ ఆధిక్యంలో దూసుకెళ్లారు. వైఎస్ఆర్సీపీకి పరాజయం ఎదురైంది. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే ఘోరంగా ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీకి 5 ఏళ్లలోనే సీన్ మొత్తం రివర్స్ అయింది. గత ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసిన పార్టీ ఇలా దారుణంగా ఓడిపోవడానికి గల కారణాలేంటో ఒకసారి చూద్దాం. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ కనిపిస్తుంది. కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో కూటమి అభ్యర్థులు తిరుగులేని మెజార్టీలతో దూసుకెళ్తున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి కొన్ని జిల్లాల్లో వార్ వన్ సైడ్ క్లీన్ స్వీప్ అయ్యాయి. ఈసారి టీడీపీ కూటమికి వార్ వన్ సైడ్ క్లీన్ స్వీప్ అవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 2019 ఎన్నికల ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కేవలం 5 ఏళ్ల సమయంలోనే వైఎస్ఆర్సీపీకి ఇంతటి దారుణమైన ఓటమి ఎదురైంది. వైఎస్ఆర్సీపీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణాలేంటో చూద్దాం. మొదటిది వచ్చేసి సంక్షేమాన్ని నమ్ముకొని అభివృద్ధిని విస్మరించడం. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి తన ఫోకస్ మొత్తం సంక్షేమ పథకాలపైనే పెట్టారు. నవరత్నాలకు తోడు మరికొన్ని పథకాలను అమలు చేశారు. సంక్షేమం ఉంటే చాలు, ప్రజలు తమ వెంట నడుస్తారని బాగా నమ్మారు. ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు వెళ్లిన సభల్లో బటన్ నొక్కుతున్నానంటూ చెప్పుకొచ్చేవారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సంక్షేమాన్ని మాత్రమే ప్రధానంగా ప్రస్తావించారు. సంక్షేమాన్ని నమ్ముకున్న సీఎం జగన్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారనే విమర్శలున్నాయి. ముఖ్యంగా పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సర్పంచులు ప్రభుత్వం తీరుపై రోడ్డెక్కిన సందర్భాలున్నాయి. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలైన డబ్బుల్ని ప్రభుత్వం దారి మళ్లించిందనే అధికార పార్టీ సర్పంచులు ఆరోపించారు. ఏకంగా గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయి. గ్రామాల్లో కనీస సౌకర్యాల విషయంలో కూడా నిర్లక్ష్యం వహించడం వైఎస్ఆర్సీపీకి మైనస్ అయింది. ఇలా గ్రామస్థాయి నుంచి ఈ వ్యతిరేకత మొదలైందనేది విశ్లేషకుల మాట. రెండో కారణం వచ్చి 3 రాజధానుల నిర్ణయం కొంపముంచింది. అమరావతి రాజధాని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను 2019 ఎన్నికలకు ముందు స్వయంగా వైఎస్ జగన్ చెప్పిన మాటలివి. ఆయన మాటలతో రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి తిరుగులేని విజయం దక్కింది. గుంటూరు జిల్లాలో 2 సీట్లు మినహా మిగిలిన చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ఉన్నట్టుండి 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అసెంబ్లీ సాక్షిగా అధికారికంగా ప్రకటించారు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును రాజధానిగా ప్రకటించారు. ఏకంగా అసెంబ్లీలో బిల్లును తీసుకొచ్చారు. విశాఖకు పాలనను మార్చాలని చూశారు. అయితే ఏపీ హైకోర్టులో అమరావతి రైతులు పిటిషన్ వేయడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అయితే జగన్ ప్రభుత్వం విశాఖలోని ఋషికొండపై భవనాలు నిర్మించింది. అక్కడికి సీఎం కార్యాలయాన్ని, నగరంలోని పలు భవనాల్లోకి సచివాలయంలోని వివిధ శాఖల్ని తరలించాలని భావించారు. కానీ వాయిదా పడుతూనే వచ్చింది. అయితే 3 రాజధానుల్ని ప్రకటించిన అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు. 3 రాజధానులు ప్రకటించిన జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఎదురుగాలి వీచింది. ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కూటమికి భారీ మెజారిటీ వచ్చింది. వైఎస్ఆర్సీపీ ఓటమికి 3 రాజధానుల ప్రకటన ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇక మూడో కారణం వచ్చి ఏపీలో రోడ్ల సంగతి మర్చిపోవడం, పరిశ్రమల ఊసు ఎత్తకపోవడం. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితిపై గత 3 ఏళ్లుగా ప్రజలు ఏకరవు పెడుతూనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు కొందరు బహిరంగంగానే మాట్లాడారు. రోడ్లను సరిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వయంగా జగన్ సమీక్షలు చేసి రోడ్లు వేయాలని 2-3 సందర్భాల్లో చెప్పారు. అయినా సరే ఎక్కడ రోడ్లు కనీసం మరమ్మతులు చేసిన సందర్భాలు లేవు. ప్రతిపక్ష పార్టీలు పలు సందర్భాల్లో రోడ్లపై ఉండే గుంతల్ని పూడ్చి నిరసనకు దిగాయి. ఏకంగా మంత్రి కొడాలినాని నియోజకవర్గం గుడివాడలో జనసేన పార్టీ నేతలు రోడ్లకు మరమ్మతులు చేసిన ఘటన హైలైట్ అయింది. రోడ్ల అంశం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రభావం చూపింది. వైఎస్ఆర్సీపీకి ఓటమికి ఇది కూడా మరో కారణం. రోడ్ల సంగతి అలా ఉంటే పరిశ్రమల అంశం కూడా వైఎస్ఆర్సీపీకి కలిసి రాలేదు. సంక్షేమ పథకాలు అమలు చేసినా కనీసం ఒక్క పరిశ్రమను కూడా ఏపీకి తీసుకురాలేదని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. అలాగే దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్ళకపోవడం దారుణమంటూ విమర్శలు వచ్చాయి. టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమల్ని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరిమేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఎన్నికలకు ముందు విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించిన ఆ ప్రభావం అంతగా చూపించలేదు. జగన్ పలు సందర్భాల్లో తాను కూడా విశాఖకు వస్తానని పదే చెప్పారు. విశాఖలో కొన్ని పరిశ్రమల్ని ప్రారంభం చేసినట్లు ప్రభుత్వం చెప్పినా అయినా సరే పరిశ్రమల విషయంలో వైఎస్ఆర్సీపీకి ఎదురుగాలి తప్పలేదు. మద్య నిషేధం హామీ మరియు ధరల పెంపులో వ్యతిరేకత ఇదొక 4వ కారణం. 2019 ఎన్నికలకు ముందు మద్యాన్ని దశల వారీగా పూర్తిగా నిషేధిస్తామని వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించారు.
మద్యాన్ని కేవలం 5 స్టార్ హోటళ్లకు పరిమితం చేస్తామన్నారు. మద్యం షాపుల్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి ధరల్ని భారీగా పెంచేశారు. అలాగే దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలోనే ఉన్నాయని అప్పట్లో సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు విమర్శించాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యాన్ని కల్తీ చేస్తోందని, ఈ మద్యానికి ఎన్నో ప్రాణాలు బలయ్యాయని టీడీపీ, జనసేన, బీజేపీలు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశాయి. అలాగే మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపుల్ని అనుమతించకపోవడం పైన విమర్శలు వచ్చాయి. మద్యం రేట్లు పెరగడం, ధరలు పెంచడంతో మద్యం ప్రియుల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. ఈ ప్రభావం కూడా ఎన్నికల్లో కనిపించింది. వైఎస్ఆర్సీపీ ఓటమికి ఇదొక కారణమైంది. ఇక చివరి రీజన్ వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక మైనస్గా మిగిలింది. అలాగే పులివెందుల్లో జరిగిన మరొక సీన్ కూడా ఆయనకి వైసీపీ ఓడిపోవడానికి కారణమైంది. వైఎస్ఆర్సీపీకి ఎన్నికల సమయంలో బాగా డ్యామేజ్ చేసిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ చట్టం అమల్లోకి వస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భూముల్ని లాగేసుకుంటుందని ప్రతిపక్షాలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాయి. ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎన్నికల ప్రచారం సమయంలో జరిగిన ఘటన కూడా వైఎస్ఆర్సీపీకి మైనస్ అయింది. సీఎం జగన్ సతీమణి పులివెందుల్లో ప్రచారం నిర్వహిస్తుండగా ఓ రైతు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఆమెను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సతీమణి కావడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అయింది. కూటమి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో సక్సెస్ కాగా వైఎస్ఆర్సీపీ కౌంటర్ సరిగా ఇవ్వలేకపోయింది. అయితే మరొకటి వచ్చేసి చంద్రబాబు అరెస్ట్ కూడా ఒక రాంగ్ స్టెప్గా చెప్పొచ్చు. దీంతో ప్రతిపక్ష నేతలపై వేధింపులు కూడా వైసీపీకి వ్యతిరేకత రావడానికి ఒక కారణమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు జగన్ సర్కార్ పెద్ద రాంగ్ స్టెప్ వేసింది. అదేంటంటే ఎన్నికలకు కొన్ని నెలల ముందు చంద్రబాబుపై వరుసగా కేసులు తెరపైకి తేవడం, స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేయడం, రాజమహేంద్రవరం జైల్లో 50 రోజులకు పైగానే ఉన్నారు. ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, విదేశాల్లో నిరసనలు జరిగాయి. చంద్రబాబు అరెస్ట్ అంశంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వైఎస్ఆర్సీపీ ఓటమికి ఇది కూడా ఒక కారణమని చెప్పొచ్చు. చంద్రబాబు మాత్రమే కాదు, ప్రతిపక్ష నేతలపై వరుస కేసులు నమోదు చేయడం కూడా మైనస్ అయింది. మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్రతో పాటుగా చింతమనేని ప్రభాకర్, జేసీ ప్రభాకర్ రెడ్డి, నారా లోకేష్, దేవినేని ఉమా, కూన రవికుమార్, గౌతు శిరీష ఇలా టీడీపీ నేతలపై కేసులు అంశం వైఎస్ఆర్సీపీ ఓటమికి మరో కారణంగా చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణమైన వాటిలో వైఎస్ఆర్సీపీ నేతల అత్యుత్సాహం, వాళ్ళ బూతులు, కొద్దిగా నియంతలా వ్యవహరించడం కూడా కారణంగా చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ నేతల అత్యుత్సాహం కూడా ఆ పార్టీ ఓటమికి మరొక కారణంగా చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నేతలు అత్యుత్సాహంతో ప్రతిపక్ష పార్టీల నేతల్ని టార్గెట్ చేశారు. కేసులతో పాటుగా ఆస్తుల్ని టార్గెట్ చేయడం మైనస్ అయింది. కొందరు నేతలు వాడిన పదజాలం కూడా వైఎస్ఆర్సీపీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. జగన్ సర్కార్లో కొందరు పై స్థాయి నేతల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఎవరి మాట వినకుండా తామే నియంతలం అనే రేంజ్లో వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో సొంత కేడర్లో కూడా గత 2-3 ఏళ్లుగా అసంతృప్తి మొదలైంది. కొందరు నేతల ఏకపక్ష నిర్ణయాలు కూడా వైఎస్ఆర్సీపీ ఓటమికి ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఇక మరొక కారణం వచ్చేసి వైఎస్ వివేక హత్య కేసు. దీంతో ఇంట్లో నుంచి తిరుగుబాటు మొదలు కావడం. వైఎస్ఆర్సీపీకి వైఎస్ వివేక హత్య కూడా తలనొప్పిగా మారింది. 2024 ఎన్నికల్లో ఈ వ్యవహారం బాగా హైలైట్ అయింది. ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి నుంచే వ్యతిరేకత మొదలైంది. వైఎస్ వివేక హత్య కేసులో జగన్ సొంత చెల్లెళ్ళు వైఎస్ సునీత, షర్మిల అన్న తీరును తప్పుపట్టారు. ఈ కేసులో నిందితుల్ని కాపాడుతున్నారంటూ బహిరంగంగానే విమర్శలు చేశారు. వైఎస్ సునీత ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని హైలైట్ చేశారు. వివేక హత్య కేసులో నిందితుల్ని సీఎం జగన్ రక్షిస్తున్నారని డైరెక్ట్గా టార్గెట్ చేశారు. ఇటు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఎన్నికల్లో కడప లోక్సభ నుంచి పోటీ చేయడం వైఎస్ఆర్సీపీకి మైనస్ అయింది. ఇంట్లో చెల్లెళ్లకు న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తాడంటూ కూటమి నేతల ప్రచారంలో పదే పదే ప్రస్తావించారు. దీంతో వైఎస్ వివేక హత్య కేసు వైఎస్ఆర్సీపీకి పెద్ద మైనస్ అయింది. సో ఇది వైసీపీ ఓడిపోవడానికి గల కారణాలను తెలుసుకున్నాం కదా. సో మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే, లేదంటే మరేమన్నా కారణాలు ఉన్నాయి అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని, డైలీ న్యూస్ని అందించడానికి నాకు సపోర్ట్ చేయండి.